రైట్ కోటేశ్వర గారు, కోటేశ్వర గారు ప్లీజ్ వాళ్ళు మ్యూట్ చేయండి. కోటేశ్వర గారు, రీషఫలింగ్ అనేది ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున రీషఫలింగ్ జరగలేదు అనేటువంటిది నేను ఇందాక చెప్పాను. దాని కంటిన్యూషన్ గా ఇటువంటి రీషఫలింగ్ లో సామాజిక న్యాయం గురించి కబుర్లు చెప్తున్నారు. ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం నుంచి ఇంకొక ఎస్సీ ఎమ్మెల్యే ఇంకొక ఎస్సీ కాన్స్టిట్యున్సీకి మారిస్తే అక్కడ సామాజిక న్యాయమే ఉండదు. అలా కాకుండా జనరల్ స్థానాల్లో ఒక ఫార్వర్డ్ కాస్ట్ లేదా ఒక సామాజిక తరగతి నుంచి ఇంకొక సామాజిక తరగతికి మార్చారంటే దాన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ ఎస్సీ నియోజకవర్గాలు లేదా ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా అదే విధమైనటువంటి రీషఫ్లింగ్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రజలకి అక్కడ దూరమైనటువంటి ఎమ్మెల్యేలు, అది సాధారణ నియోజకవర్గం కావచ్చు, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావచ్చు. నాకు ఒక పాయింట్ అర్థం కాదు కోటేశ్వర గారు, ఇప్పుడు ఇక్కడ ఈ ఎమ్మెల్యే సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి ఎక్కడో వేరే దగ్గర వేరే నియోజకవర్గానికి పంపిస్తున్నారు. అంటే ఇక్కడ వర్క్ చేయని, ఇక్కడ సరిగ్గా పని చేయని ఎమ్మెల్యే అక్కడ ఏ రకంగా పంపిస్తారు, అక్కడ ఏ రకంగా పని చేస్తారని పంపించారు? నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. అదే చెప్తున్నా, అది అసంబద్ధమైనటువంటి, అది ఇంకొక వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి పేరు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పని చేయలేదంటే అతన్ని మొత్తానికి టికెట్ క్యాన్సిల్ చేస్తారు, నువ్వు సరిగ్గా వర్క్ చేయలేదు, కానీ నేను మళ్ళీ వేరే దగ్గర పెడుతున్నారు. అందుకనే నియోజకవర్గాల మార్పు అనేటువంటిది అది సమస్య పరిష్కారం కాదు. అది వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఆస్పిరెంట్స్ కొంతమంది ఉంటారు. ఆ ఆస్పిరెంట్స్ కి భిన్నంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఎక్కడో విఫలమైనటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇక్కడ ఇంపోజ్ చేయడం అనేది. అందుకని ఈ విధమైనటువంటి విమర్శలు తలెత్తిన తర్వాత వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే అబ్బాయి అదేం కాదు, సామాజిక న్యాయం కోసం మేము మారుస్తున్నాం తప్ప విఫలమయ్యారనో లేకపోతే జనం నుంచి దూరం అయ్యారనో కాదు అని చెప్పేసి సర్దుకుంటున్నారు, మాటలు సర్దుకుంటున్నారు. ఏమైనప్పటికీ జనానికి అర్థం అవుతున్నది ఏంటంటే వైసీపీ అనేటువంటిది షేక్ అవుతా ఉంది. అది తాము చెప్పినటువంటి నవరత్నాలు తమను గట్టెక్కించలేవు అనేటువంటి అభిప్రాయానికి వైసీపీ నాయకత్వం వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే నిన్న అందులో భాగంగానే కేశినేని జాయిన్ కాదు, అందులో భాగం అనేటువంటిది కాదు. కేశినేని నాయన గారు జాయిన్ కావడానికి కేశినేని నాయన గారు ఇంతకు ముందు కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన భిన్నమైనటువంటి స్వరాలు వినిపించారు. అది ఎప్పుడో ఉన్నది. ఇది టీడీపీకి ఏమైనా నష్టం చేకూరుతుందా? కేశినేని టీడీపీలో వైసీపీలో జాయిన్ అయ్యారుగా. అట్లా అనుకున్నట్లయితే కేశినేని నాని తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరారు. అట్లాగే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు. అంటే ఒక చోట లాభం జరిగితే ఇంకో చోట నష్టం జరుగుతుంది. అందుకని అది కాదు లెక్కలు ఇక్కడ. ఎవరి వెనకాల కూడా ఏ సామాజిక తరగతి గాని ఎవరి వెనకాల 100% తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఇవాళ లేవు అనేటువంటి గమనించాలి. ఇప్పుడు అదే ఉదాహరణకి విజయవాడలో కేశినేని నాని గారికి ఇచ్చారు. అంటే నాకు ఒక లాజిక్ ఇక్కడ కోటేశ్వర గారు, ఒక లాజిక్ కోటేశ్వర గారు, నాకు డౌట్. ఇప్పుడు నిన్ననే జాయిన్ అయ్యారు ఎవరు, కేసీఆర్ నాని. జాయిన్ అయిన వెంటనే ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. అంటే ఇక్కడ టీడీపీకి ప్రతిపక్షాలకు ఒక సిగ్నల్ ఏమైనా పంపిస్తుంది వైసీపీ అనుకోవచ్చా? సో టీడీపీలో కావచ్చు, అంటే సీనియర్ నాయకులు ఎవరు వచ్చినా కూడా మేము టికెట్ ఇస్తాము అనే సిగ్నల్ ఏమైనా పంపిస్తుందా? అది నిన్న జరిగిన పరిణామం కాదండి. అది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు నీరు మరిగిన తర్వాత ఆవిరి రూపం సంతరించుకోవడానికి 100 డిగ్రీలు కావాలన్నట్టుగా అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఆ జరిగినటువంటి నేపథ్యంలోనే కేశినేని నాని గారికి తెలుగుదేశం సీటు ఇవ్వడానికి నిరాకరించింది. అప్పటికే ఆయన వైసీపీ ఫోల్డ్ లో ఉన్నారు అనేటువంటిది కూడా వాళ్ళకి ఉన్నది. అందుకని ఇదంతా నాటకీయ పరిణామంగా మనకు కనిపించవచ్చు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇదేమి కాదు. నిజానికి ఒకవేళ అట్లా ఈ టైంలో జాయిన్ అవ్వడం అనేది కాస్త ప్రభావం అయితే చూపుతుంది కదా టీడీపీ పైన. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో ఒక టీడీపీ ఎంపీ జాయిన్ అయ్యారంటే అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది కదా. ఈ ప్రభావం చూపితే దీనికి వ్యతిరేకమైనటువంటి ప్రభావం కూడా ఉంటది. ఆల్రెడీ తెలుగుదేశం వైసీపీలో పోటీ చేసినటువంటి, గతంలో పోటీ చేసిన వాడిని అని లేదా కొత్తగా పోటీ చేయాలని ఆస్పిరెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు వ్యతిరేకం అవుతారు కదా.